ఆ స్త్రీ చేస్తూ వచ్చింది కాబట్టి ఏమి సమస్యలు వచ్చాయి. తర్వాత ఇంకొక ప్రాబ్లం, అనేక మంది స్త్రీలు చేసేటువంటి తప్పే ఇది. వివాహమైన తర్వాత నీ అత్తమామలే నీ తల్లిదండ్రులు అని ప్రతి ఒక్క స్త్రీ కూడా తెలుసుకోవాలి. వివాహం కావడానికి ముందు నిన్న కన్న తల్లిదండ్రులు నీ తల్లిదండ్రులుగా ఉంటారు. వివాహం అయిన తర్వాత నీ అత్తమామలే నీ తల్లిదండ్రులు, నీ భర్తింట్లో ఉండేవాళ్ళే నీ కుటుంబ సభ్యులు. కానీ అనేక మంది స్త్రీలు ఏం చేస్తుంటారంటే వివాహమైన తర్వాత అత్తమామల్ని ప్రేమించరు, భర్త యొక్క అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు ఉంటే వాళ్ళని ప్రేమించరు, తన తల్లిదండ్రులనే ప్రేమిస్తారు, తన అక్కచెల్లెళ్ళనే ప్రేమిస్తారు. ఇది బైబిల్కి విరుద్ధమైనది. అందుకే జీవితాలు నాశనమైపోతున్నాయి. ఈ స్త్రీ కూడా అదే తప్పు చేసింది. అత్తమామల్ని ప్రేమించలేదు, భర్త యొక్క అన్నదమ్ముల్ని ప్రేమించలేదు, భర్త యొక్క అక్క చెల్లెలను ప్రేమించలేదు, భర్త యొక్క ఇతర కుటుంబ సభ్యుల్ని ప్రేమించలేదు. కానీ వాళ్ళ తల్లిదండ్రులను, వాళ్ళ అన్నదమ్ములను, ఆమె యొక్క అక్క చెల్లెలనే ప్రేమిస్తూ వచ్చింది. కాబట్టి ఆటోమేటిక్గా తన కుటుంబంలో ప్రేమ చల్లారిపోతుంది, సాతాను వచ్చి కూర్చుంటుంది, కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది. అదే జరిగింది. తర్వాత ఎప్పుడు తల్లిదండ్రుల ఇంటికి అక్కచెల్లి ఇంటికి పోతూ ఉండడం మూలంగా ఏమవుతుందంటే, ఏమైందంటే అసలు బిడ్డల చదువు పాడైపోయింది. బిడ్డల్ని క్రమంగా స్కూల్కి పంపించేది లేదు. 10 రోజులు భర్త ఇంట్లో, 20 రోజులు తల్లిదండ్రుల ఇంట్లో ఉంటే మరి ఆ 20 రోజులు క్లాస్ మిస్ కాదా? మరి క్లాస్ మిస్ అయితే ఆ బిడ్డలో చదువుకోగలరా? వాళ్ళు జ్ఞానవంతులు కాగలరా? ఈ మినిమం కామన్ సెన్స్ కూడా ఆ స్త్రీకి ఉండలేదు. కాబట్టి పిల్లల యొక్క చదువులో అసలు ఆమె ఎప్పుడు సహాయం చేసింది కానే కాదు. బైబిల్ చెప్తుంది, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోడు అని బైబిల్ నేర్పిస్తుంది. మరి ఇదేనా 10 రోజులు క్లాసుకు పోయేది, 20 రోజులు క్లాసుకు పోకుండా ఉండేది? ఇదేనా బాలుడు నడవలసిన త్రోవ? ఈ త్రోవ నేర్పమని దేవుడు చెప్పాడు. ఎంత బుద్ధిహీనతో చూడండి. దేవుడు చెప్పేది ఏంటి, దేవుడు మనకు నేర్పించేది ఏంటి, కానీ మనుషులు చేస్తుండేది ఏంటి? కాబట్టి ఆమె పదే పదే తల్లిదండ్రుల ఇంటికి అక్క చెల్లెళ్ళ ఇంటికి వెళుతూ ఉన్నది. కాబట్టి పిల్లల ఎడ్యుకేషన్ స్పాయిల్ అయిపోయింది. ఆమె ఆ పిల్లలకు అసలు పాఠాలు నేర్పించడానికి అవకాశమే లేకుండా పోయింది. అటెండెన్స్ షార్టేజ్ అయిపోతుంది. డీటైన్ చేస్తారు స్కూల్లో. అటెండెన్స్ లేదు కాబట్టి ప్రమోట్ చేయడానికి లేదు, ఎగ్జామ్లో కూర్చోబెట్టడానికి లేదని. ఆ చిన్నపిల్లలకు తెలియదు. చిన్నపిల్లలు జాలీగా ఉంటారు. మా అమ్మ తీసుకెళ్తుందిలే మా తాతయ్య ఇంటికి, మా అవ్వ ఇంటికి, మా పెద్దమ్మ చిన్నమ్మ ఇంటికి అని జాలీగా తిరిగి ఆనందిస్తారే కానీ వాళ్ళ ఫ్యూచర్ అఫెక్ట్ అవుతుంది, వాళ్ళ ఫ్యూచర్ నాశనం అయిపోతుంది అన్న సంగతి ఆ బిడ్డలకు తెలియదు. చిన్న బిడ్డలకి ఏం తెలుసు పాపం? ఆ రకంగా పిల్లలకి అటెండెన్స్ షార్టేజ్ అయిపోయి వాళ్ళని ఫర్దర్ ప్రమోట్ చేయకుండా డీటైన్ చేస్తూ ఈ రకంగా ఎడ్యుకేషన్ వాళ్ళకి అఫెక్ట్ అవుతుంది. క్లాసులు మిస్ అవుతాయి కాబట్టి వాళ్ళ జ్ఞానం రాదు. రెగ్యులర్గా క్లాస్కి వెళ్తూ చెప్పేటువంటి పాఠాలు వింటూ చదువుకుంటూ రాసుకుంటూ ఉంటే జ్ఞానం వస్తుందే కానీ క్లాస్ అటెండ్ కాకుండా ఉంటే మరి ఏ రకంగా జ్ఞానం వస్తుంది బిడ్డలకు? కాబట్టి క్లాసెస్ మిస్ అవుతూ ఉంటాయి. తర్వాత పిల్లలకు చదువు మీద కాన్సన్ట్రేషన్ కూడా లేకుండా పోతుంది. ఎప్పటికీ రెగ్యులర్గా స్కూల్కి పోతూ ఉంటే అప్పుడు ఆ ఇంట్రెస్టే వేరు, ఆ కాన్సన్ట్రేషన్ వేరు. ఒకరోజు పోయి 10 రోజులు పోకుండా ఉంటే అసలు ఇంట్రెస్ట్ ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు. కాబట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ వదిలిపెట్టేస్తారు, ఏం చదువులే అని వదిలిపెట్టేస్తారు. ఆ రకంగా ఈమె యొక్క బిడ్డలు కూడా చదువు మీద ఇంట్రెస్ట్ వదిలిపెట్టేశారు, క్యాజువల్గా బ్రతికారు వాళ్ళు. ఈరోజు వాళ్ళు భయంకరమైన కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రకంగా అనవసరంగా భర్తింట్లో ఉండి కాపురం చేయకుండా తల్లిదండ్రులింటికి అనవసరంగా తిరుగుతూ ఉన్నారంటే స్త్రీలో ఆ కుటుంబం నాశనం అయిపోతుంది. ఈ రకంగా ఈ స్త్రీ కూడా తన బిడ్డల యొక్క ఎడ్యుకేషన్ టోటల్గా స్పాయిల్ చేసేసింది. మళ్ళీ ఆమె చదువుకున్నామే, గొప్ప డిగ్రీలు చదువుకున్నటువంటి స్త్రీనే,
దేవుడి యందు ఎంతో భయం భక్తి కలిగినటువంటి స్త్రీనే. భయం భక్తి అంటే పనికి మళ్ళీ డూప్లికేట్ భయం భక్తి, నిజమైనటువంటి భయం భక్తి కాదు. అంటే ఆమెకు నేర్పిన పెద్దలు అలా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు పనికి మాలిన వాళ్ళే, వాళ్ళు ఏ చర్చికి అయితే వెళ్తున్నారో అక్కడ బోధించేవాడు పనికి మాలినోడే. అందుకే పరిపూర్ణమైన జ్ఞానం ఉండలేదు. ఒక పక్క భక్తి ఉన్నట్టే కనిపిస్తారు, కానీ పరిపూర్ణమైన భక్తి కాదు. ఏది పరిపూర్ణమైనటువంటి భక్తి? దేవుడు మాటల ప్రకారమే జీవించినప్పుడు మాత్రమే పరిపూర్ణమైనటువంటి భక్తి ఉంది అని అర్థం. అంతేగాని ఊరక మందిరానికి వచ్చేది, బైబిల్ చదివేది, పాటలు పాడేది, ప్రార్థనలు చేసేది, ఈ రకంగా ఉంటే పైకి చూడడానికి భక్తి ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ పరిపూర్ణత ఆమె జీవితంలో ఉండలేదు. కాబట్టి బిడ్డల కుటుంబాన్ని సర్వనాశనం చేసేసింది. ఆమెమో చనిపోయింది, తర్వాత కొద్ది కాలానికి చనిపోయింది, బిడ్డలు నాశనమైపోయారు. కాబట్టి ఇది ఏమైనా బాగుందా ప్రేమటి దేవుని బిడ్డలారా? కాబట్టి ఈ రకంగా ఎప్పుడు తల్లిదండ్రుల ఇంటికి పోతూ ఉంటే, కుటుంబంలో ఉండి సంసారం చేయకుండా, సరిగ్గా కాపురం చేయకుండా ఏమవుతుందంటే భార్య భర్తల మధ్యన ప్రేమ అనురాగాలు తగ్గిపోతాయి, ప్రేమ చల్లారిపోతుంది. ఎప్పుడైతే ప్రేమ చల్లారిపోతుందో సాతానుడు వచ్చి ఆ కుటుంబంలో వారి హృదయాలలో దూరుకుంటాడు, వాళ్ళని సర్వనాశనం చేస్తాడు. అదే జరిగింది ఈ కుటుంబంలో. కాబట్టి ప్రేమటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఈ వాక్యం వినేటువంటి యవ్వన బిడ్డలైనా సరే, వివాహమైనటువంటి స్త్రీలైనా సరే, ఆ స్త్రీల యొక్క తల్లిదండ్రులైనా సరే జాగ్రత్తగా ఉండండి. ఇది ఏమాత్రం మంచిది కాదు. తల్లిదండ్రులు కూడా మీ బిడ్డల యొక్క కుటుంబాలని కట్టండి, మీరు కూల్చేటువంటి పని చేయొద్దండి. మీ బిడ్డలు తెలియక ఒకవేళ మీ దగ్గరకు వస్తూ ఉన్నా కానీ బుద్ధి చెప్పి వాళ్ళని భర్త దగ్గరికి పంపించాలి, కాపురం చేసే విషయంలో సహాయపడాలి. అంతేకాని వాళ్ళు వస్తున్నారులే, రానీలే, ఉండనీలే, నా బిడ్డే కదా నువ్వు అనుకున్నావంటే అక్కడ వాళ్ళ కుటుంబం నాశనమైపోతుంది. కాబట్టి ఈ మాట ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని దాని ప్రకారం దేవుడికి మహిమకరంగా జీవించాలని క్రీస్తు పేరట మనవి చేసుకుంటున్నాను. కాబట్టి కుటుంబంలో ఎప్పుడైతే ప్రేమానురాగాలు తగ్గిపోతాయో అప్పుడు సాతానుడు వచ్చి కూర్చుంటాడు. అప్పుడు ఏమవుతుందంటే మిస్అండర్స్టాండింగ్స్ విపరీతంగా పెరిగిపోతాయి. కుటుంబంలో ఎప్పుడు టెన్షన్ 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 ఉంటుంది, నెమ్మది ఉండదు, శాంతి సమాధానం ఉండదు. ఈ టెన్షన్ మూలంగా బీపీ పెరిగిపోతుంది, షుగర్ కాయల వస్తుంది, అనేకమైనటువంటి మానసిక సమస్యలు కూడా ఆ కుటుంబంలో వస్తాయి. కాబట్టి ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు. దేవుని మాట వినండి. స్త్రీలందరూ కూడా భర్తని హత్తుకొని ఉండి జ్ఞానవంతురాలుగా మారి కుటుంబాన్ని కట్టేటువంటి పని చేయండి. అంతేగాని తల్లిదండ్రుల మాట వినుకొని, అక్కజల్ల మాట వినుకొని కుటుంబాన్ని కూల్చేటువంటి పని మాత్రం ఎన్నడూ చేయొద్దండి. అందుకే దేవుడు మనకి మంచి వాక్యాన్ని ఇచ్చాడు. మనుష్యులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. కాబట్టి యెహోవాను ఆశ్రయించడం అనగా యెహోవా చెప్పే మాట ప్రకారం జీవించడం అని అర్థం. యెహోవా ఏమంటాడు? భార్యలారా మీ భర్తలకు విధేయులయ్యుండుడి, మీ భర్తలకు లోబడి ఉండుడి, జ్ఞానవంతుల కుటుంబాన్ని కట్టుకోండి, కూల్చొద్దు కుటుంబాన్ని. బిడ్డలు బాలుడు నడవలసిన త్రోవనుకు వానికి నేర్పుడి, పెద్దవాడేపుడు దాని నుండి తొలగిపోడు. ఇవి దేవుడు మనకు నేర్పించేది. యెహోవాను ఆశ్రయించుడి అన్న మాటకు అర్థము ఆయన మాటల ప్రకారం జీవించుడి అని. అప్పుడు నువ్వు రక్షింపబడతావు, నువ్వు కాపాడబడతావు. తర్వాత ఇంకా ఆ స్త్రీ బుద్ధి లేకుండా ఇంకా ఏమేమి తప్పులు చేసిందంటే, భర్తలకు అందరూ కూడా ఒక డ్రీమ్స్ అని ఉంటాయి. నా భార్య ఇలా ఉండాలి, నా బిడ్డలు ఇలా ఉండాలి, నా కుటుంబం ఇలా ఉండాలి, నేను సమాజంలో ఈ రకంగా బ్రతకాలి అని ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు ఉంటాయి. నా భార్య ఇల్లు వాకిలి బాగా మెయింటైన్ చేయాలి, నీట్ అండ్ క్లీన్గా ఉండాలి, ఫుడ్ హైజీనిక్గా చేసుకోవాలి, నా భార్య యాక్టివ్గా అలర్ట్గా ఉండాలి, బిడ్డల్ని మంచి జ్ఞానవంతులుగా పెంచి పెద్ద చేయాలి, బిడ్డల చదువు విషయంలో సహాయపడాలి, నాకు అంతో ఎంతో కుటుంబంలో సహాయకారిగా ఉండాలి అని ఈ రకంగా ప్రతి ఒక్క భర్త కూడా ఆశిస్తాడు. దీంట్లో ఏ తప్పు లేదు, న్యాయమైన కోరికలే ఇవి. కానీ ఆ స్త్రీ అసలు భర్త కోరికలకు ప్రకారం అసలు జీవించేదే కాదు, తన ఇష్టానుసారంగా జీవించేది. ఇల్లు వాకిలి నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేసేది కాదు, ఫుడ్ హైజీనిక్గా చేసేది కాదు, సమయానికి సరిగ్గా ఫుడ్ చేసేది కాదు.
మార్నింగ్ టిఫిన్ 10-11 గంటలుగా పెట్టేది, మధ్యాహ్నం ఆ భోజనం 3-4 గంటలుగా పెట్టేది, రాత్రి భోజనం 10-11 గంటలుగా పెట్టేది. అటువంటి కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం ఉంటుందా? భర్తలేమో ప్రతి విషయంలో పర్ఫెక్ట్గా ఉండాలని ఆశిస్తారు, కానీ భార్యలు ఈ రకంగా పనికి మాలిన పనులు చేస్తూ ఉంటారు. మరి ఎక్కడుంటుంది నెమ్మది, ఎక్కడుంటుంది శాంతి, సమాధానం చెప్పండి? బట్టలు ఎంతోమంది భర్తలు ఎప్పటి బట్టలు అప్పుడు ఉతుక్కోవాలి, నీట్గా ఉండాలని ఆశిస్తారు. కానీ స్త్రీలు కొంతమంది ఏం చేస్తారు, అసలు బట్టలే ఉతకరు, అన్నీ మూలబడేస్తూ ఉంటారు. మరి భర్త యొక్క తల చెడిపోతుంది కదా. ఈ రకంగా కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం లేకుండా పోతూ ఉంటుంది, నశించిపోతూ ఉంటారు, కుటుంబాలే నాశనమైపోతూ ఉంటుంది. తర్వాత ఆ స్త్రీ మరొక పెద్ద తప్పు ఏం చేసేదంటే, భర్త దగ్గరే టాప్ సీక్రెట్ మెయింటైన్ చేసేది. ఇది ఏమాత్రం సరికాదు, ఇది బైబిల్కి విరుద్ధమైనది. ఎప్పుడైతే ఒక భార్య భర్త దగ్గరే సీక్రెట్లు మెయింటైన్ చేయడం ప్రారంభిస్తుందో, అంటే దాని అర్థము ఆ భర్త వేరు, నేను వేరు అని భావిస్తుంది అని దాని అర్థం. దేవుడు ఏమంటాడు, భార్య భర్తలు వాళ్ళు ఒక్కటే, వాళ్ళు ఏక శరీరులు, వాళ్ళు ఒక్కటే అని బైబిల్ చెప్తుంది. కానీ భార్యలు నో నో, మేము ఒక్కటి కాదు, ఆయన వేరు నేను వేరు అంటారు. భర్త దగ్గరే సీక్రెట్లు మెయింటైన్ చేస్తారు. అప్పుడు భార్య తన భర్త దగ్గరే సీక్రెట్ మెయింటైన్ చేస్తున్న సంగతి, ఆ సత్యం ఆ భర్తకి అర్థమైనప్పుడు ఇంకా ఆ భార్యను ప్రేమిస్తాడా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఇంకంతే, ఆ భార్య మీద ప్రేమ చల్లారిపోతుంది. ఈ రకంగా కుటుంబాన్ని నాశనం చేసుకున్నది ఆ స్త్రీ. భార్య తల్లిదండ్రులు ఎంతకాలం ఒక ఆడబిడ్డను సాకుతారు? 18 years, 20 years, కొంచెం ఎక్కువ 25 years, ఇంతే కదా. ఒక 25 ఏళ్ళు సాగుతారా నీ తల్లిదండ్రులు నిన్ను? ఆ తర్వాత ఒకవేళ నువ్వు ఒక 80 ఏళ్ళు నువ్వు బ్రతికావనుకో, అప్పుడు ఎన్నేళ్ళు నీ భర్త నీ బిడ్డలు నిన్ను సాకినట్టు? 55 ఏళ్ళు వాళ్ళు సాకినట్టు. 25 ఏళ్ళు పెద్దదా, 55 ఏళ్ళు పెద్దదా? అది ఈ 25 ఏళ్ళు నువ్వు హెయిల్ అండ్ హెల్త్, నువ్వు బాగుంటావు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు. నిన్ను సాకడం, నిన్ను పెంచడం ఏం పెద్ద కష్టం కాదు. 25 ఏళ్ళు వయసు దాటిన తర్వాత, 60 ఏళ్ళ వయసు దాటిన తర్వాత నీకు అనేకమైన రోగాలు వస్తాయే, అప్పుడు నిన్ను సాకడమే గొప్పతనం. కాబట్టి నీ భర్త నిన్ను సాకట్లేదా? నీ భర్త ఇచ్చినటువంటి బిడ్డలు నిన్ను సాకట్లేదా? కాబట్టి నీ భర్త ఇచ్చినటువంటి బిడ్డలు నీకు ముఖ్యమా? అంటే బిడ్డలు ఇచ్చింది నీ భర్తే, కాబట్టి నీ భర్త నీకు ముఖ్యమా? నీ తల్లిదండ్రులు నీకు ముఖ్యమా? నీ అక్క చెల్లెలు నీకు ముఖ్యమా? కాబట్టి ఎంత మూర్ఖత్వంలో మునిగిపోయి ఉంటున్నారు చూడండి మనుషులు. కాబట్టి ఈ స్త్రీ భర్తని ప్రేమించకుండా తన అక్క చెల్లెళ్ళు, తన తల్లిదండ్రుల్ని ప్రేమిస్తూ అన్ని విషయాలు వాళ్ళకి చెప్పుకుంటుందే కానీ భర్త దగ్గర ఏ విషయం చెప్పదు. ప్రతి విషయంలోనే సీక్రెసీ మెయింటైన్ చేస్తుంది. ఆ స్త్రీకి వాళ్ళ తల్లిదండ్రులు అంత ఇంత బంగారం ఇచ్చుంటారు, అంత ఇంత ప్రాపర్టీ ఏమైనా ఇచ్చుంటారు. ఆ ఏ విషయం కూడా అసలు ఆ భర్తకి చెప్పనే లేదు. సీక్రెట్ 100% సీక్రెట్. బంగారం అంతా తీసుకుపోయి అనేక మంది స్త్రీలు చేసినట్టే ఈ స్త్రీ కూడా ఏం చేసింది, ఉన్న బంగారాన్ని అంతా తీసుకుపోయి తల్లిదండ్రుల ఇంట్లో దాచిపెట్టుకున్నది, అక్కజల్లి ఇంట్లో దాచిపెట్టుకున్నది. అప్పుడు ఆ భర్త ఏమనుకుంటాడు, నా భార్యకు నా మీద నమ్మకమే లేదు, అంటే నా భార్య నన్ను ప్రేమించటలేదు, దేవుడి మాట వినటలేదు అనేటువంటి సత్యం ఆ భర్తకు అర్థమైనప్పుడు మరి ఆ భర్త ఆ భార్యను ప్రేమిస్తాడా? ఈ రకంగా భర్త యొక్క ప్రేమను కోల్పోయి నశించి నాశనమైపోయింది ఆ స్త్రీ. ఎందుకు? దేవుడి మాట వినలేదు. మనుష్యులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ యెహోవాను ఆశ్రయించుట మేలు అనేటువంటి పదానికి, ఆ మాటకి మనుషులు వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారంటే, యెహోవాను ఆశ్రయించడం అంటే యెహోవాకు ప్రార్థన చేయడము, పాటలు పాడడము, మందిరానికి పోవడము, బైబిల్ కాసేపు చదవడము, లేక టీవీలో వస్తే ఊరికే వినడము, గ్రహించి దాని ప్రకారం నడిచేది కాదు, వినడం ఇది అనుకుంటారు. అది కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. యెహోవాను ఆశ్రయించడం అంటే ఊరిక యెహోవా తండ్రికి ప్రార్థన చేయడము, ఆరాధించడము,
వాక్యాలు వస్తే వినడము, గుడికి పోతూ రావడము, డ్రామా చేయడము, ఇది కాదు. యెహోవాను ఆశ్రయించడం అనగా యెహోవా తండ్రి మన కోసం మనం సంతోషంగా జీవించే నిమిత్తం ఏ ఏ ఆజ్ఞలైతే మనకిచ్చాడో దాని ప్రకారం జీవించడము, దానిని యెహోవాను ఆశ్రయించడము అనేది. ఈ చిన్న విషయం కూడా మనుషులకు అర్థం కాదే, దేవుని సేవకులకు అర్థం కాదే, సరిగ్గా వివరించి చెప్పరు కాబట్టి మనుషులు ఇష్టానుసారంగా నశించి నాశనమైపోతున్నారు. ఆ రకంగా సీక్రెట్లు మెయింటైన్ చేయడం మూలంగా ఆమె నాశనం చేసుకున్న, తన జీవితాన్ని నాశనం భర్త యొక్క ప్రేమ టోటల్గా పోగొట్టుకున్నది. అయినా భర్త మంచోడే, ఇన్ని తప్పుడు పనులు ఆమె చేస్తున్నా కానీ ఆయనేమో ప్రేమిస్తూనే వచ్చాడు పాపం. కానీ దేవుడే ఆమెను నాశనం చేశాడు. తర్వాత ఆమె యొక్క ఆరోగ్యాన్ని అసలు బాగా కాపాడుకునేది కాదు. చదువుకున్న జ్ఞానవంతురాలే, అయినా తన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలని ఆమెకు తెలియదు. ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నది. ఆమెకి పెద్ద పెద్ద రోగాలు ఉండేవి. ఆమెకి షుగర్ ఉండేది, ఆమెకి బీపీ ఉండేది, కిడ్నీ డ్యామేజ్ అయిపోయింది, హార్ట్ ఆపరేషన్ అయింది, నర్వస్ సిస్టమే బ్రేక్ డౌన్ అయిపోయింది. ఎప్పుడు చేతులు ఒళ్ళు అంత షేక్ అయిపోయేది. ఎప్పుడు డిప్రెషన్లో ఉండేది. అయ్యో నాకు ఇన్ని రోగాలు వచ్చాయే, నా జీవితం ఇలా అయిపోయిందే అని ఆలోచించి ఎప్పుడు డిప్రెషన్లో ఉండేది. ఆఖరికి సైకియాట్రిక్ ప్రాబ్లం కూడా వచ్చేసింది. వచ్చి నాశనం అయిపోయింది. ఆమె నాశనం అయిపోయింది, బిడ్డల జీవితాన్ని సర్వనాశనం చేసింది, భర్తని కూడా అనేకమైన సమస్యలతో వెళ్ళిపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎవరిదో స్టోరీ మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ ఇట్లాంటి తప్పులు మీరు కూడా చేస్తూ ఉంటే ఇప్పటికైనా మారండి. మనుషులను నమ్మొద్దు, నీ తల్లిదండ్రులను కూడా నువ్వు నమ్మొద్దు, నీ అక్క చెల్లెలను నువ్వు నమ్మొద్దు, నీ అన్నదమ్ములను నమ్మొద్దు, నీ ఇతర ఇరుగు పొరుగు వారిని, నీ బంధుమిత్రులను ఎవరి మాట నువ్వు వినొద్దు. దేవుడు మాట విను, నువ్వు బాగుపడతావు. అందుకు చెబుతున్నాను, ఆ కారణాన్ని బట్టి చెబుతున్నాను. ఈ స్త్రీ ఏ రకంగా నాశనం అయిపోయిందో ఆ రకంగా మీరు నాశనం అయ్యేది వద్దు అని చెబుతున్నాను. కాబట్టి ఆరోగ్యాన్ని అసలు ఆమె ప్రాపర్గా మెయింటైన్ చేసేది కాదు, కేర్ తీసుకునేది కాదు. ఎంత బుద్ధిహీనురాలో చూడండి, చదువుకున్న జ్ఞానవంతురాలు. ఇన్ని రోగాలు ఉన్నా కానీ ప్రాపర్గా మెడిసిన్ తీసుకునేలేదు, ఫుడ్ కంట్రోల్ చేసేలేదు, ఎక్సర్సైజ్ చేసేలేదు, వాకింగ్ పోయేలేదు. నలుగురితో కలిసి సంతోషంగా ఉంటే అది ఒక మెడిసినే అవుతుంది మనిషికి. అలా కాకుండా ఎప్పుడు బెడ్ రిడన్ ఉంటే మరి జీవితం నాశనమైపోదా? ఆ రకంగా తన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నది. తర్వాత విపరీతమైన మెడికల్ ఎక్స్పెన్సెస్. ఒక నెలకి 10,000 రూపాయలకి మందులు కొనిచ్చేవాడు ఆమె యొక్క భర్త. నెలకి 10,000. హాస్పిటల్ అడ్మిట్ అయితే లక్షలు ఖర్చు అయ్యేది. ఆ కుటుంబంలో నెమ్మది ఉంటుందా? ఆ కుటుంబంలో శాంతి సమాధానం ఉంటుందా? సంతోషం ఉంటుందా? ప్రతి ఒక్క స్త్రీ కూడా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది అంటారు, పెళ్లి చేసుకున్నావు కదా, ఖర్చు పెట్టు అని చెప్పి నువ్వు లక్షలు ఖర్చు పెట్టమంటే ఎక్కడి నుంచి తేవాలి? కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. కానీ ఈ స్త్రీ తన ఆరోగ్యాన్ని కాపాడుకోకుండా నశించి నాశనమైపోయింది. ఎప్పుడు? డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత కూడా నాశనం అయిపోయింది. తర్వాత ఆమె ఎప్పుడు ఆమె భర్త ఆమెను ఎంతగానో ప్రేమించేవాడైనప్పటికీ కూడా ఆమె ఎప్పుడూనూ ఇతరుల దగ్గర భర్త మీద అబద్ధాలు చెబుతూ ఉండేది. ఎప్పుడు అబద్ధాలు చెబుతూ ఉండేది. నా భర్త మంచోడు కాదు. ఇది ఒక రోగం ఆడవాళ్ళకి. నేను బ్యాంకులో మేనేజర్గా ఉద్యోగం చేసేటప్పుడు అనేక మంది స్త్రీలు నా దగ్గరికి వచ్చేవాళ్ళు, ఈ రకంగా చెప్పేవాళ్ళు వాళ్ళ భర్తల గురించి. నా భర్త మంచోడు కాదని ఎంతోమంది చెప్పుట నేను వింటున్నాను. ఇది ఒక పిచ్చి, ఇది ఒక మెంటల్. ఆడవాళ్ళు ఇదొక కేటగిరీ.
పనికిమాలిన మెంటల్ కేటగిరీ. అనవసరంగా ఊరికనే భర్తను గురించి మంచోడు కాదు మంచోడు కాదు మంచోడు కాదని వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ అన్నదమ్ములకి, అక్క చెల్లికి మాత్రమే కాదు, అందరికీ చెప్తారు, కనపడిన వాళ్ళు అందరికీ చెప్తారు. అటువంటి పనికిమాలిన మనుషులు. ఆ రకంగా ఈమె ఒక పనికి మాలిందే. అందరి దగ్గర నా భర్త మంచోడు కాదు మంచోడు కాదు మంచోడు కాదని అబద్ధాలు చెప్పేది. తర్వాత పిల్లల్ని కూడా చెడిపేసింది. పిల్లలకు కూడా మీ నాన్న మంచోడు కాదు, మీ డాడీ మంచోడు కాదు, మీరు ఆయన్ని నమ్ముకోవద్దండి, మీరు మా అక్క చెల్లెలను నమ్ముకోండి, వాళ్ళైతే మిమ్మల్ని రక్షిస్తారు, మీ నాయన్ని మాత్రం మీరు నమ్ముకోనే వద్దని పిల్లల మైండ్ కూడా పాయిజన్ చేసి పెట్టి చనిపోయింది. దేవుడు ఆమెకు భయంకరమైన శిక్ష ఇచ్చాడు. ఘోరమైన సావు చనిపోయింది ఆమె, చాలా ఘోరమైనటువంటి చావు. తర్వాత ఈ రకంగా కుటుంబాన్ని నాశనం చేసి చిన్న వయసులోనే 50 ఏళ్ళ వయసులోనే చనిపోయింది ఆమె. 50 ఏళ్ళ వయసులోనే చనిపోయింది. భయంకరమైన రోగాలతో దుర్మరణం వచ్చి చనిపోయింది. నార్మల్ మరణం కూడా కాదు. అది చెబితే బాగుంటుందో ఏమో నాకు తెలియట్లేదు కానీ ఎవరు పరాయి స్త్రీని గురించి, కానీ చాలా భయంకరమైన దుర్మరణాన్ని ఆమె పొందుకున్నది. నార్మల్గా ఒక మనిషి చనిపోయిన వెంటనే ఇంకా ఆ బాడీ పక్కనే ఆ బంధువులు ఉండి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు, ఆ బాడీని గౌరవిస్తారు, మంచిగా అంతిమ సంస్కారం చేస్తారు. కానీ అట్లాంటి ఆపర్చునిటీ ఈ స్త్రీకి దొరకలేదు. చనిపోయిన 3వ రోజు భూస్థాపన అయింది. అసలు ఆ డెడ్ బాడీ దగ్గర ఎవరు ఉండలేని పరిస్థితి ఏర్పడింది. అటువంటి ఘోరమైన చావు చనిపోయింది ఆమె. ఏమి కారణం? దేవుడి మాట వినలేదు. ఎంతోమంది స్త్రీలు ఇమాజినరీ బ్రతుకుతూ ఉంటారు, వాస్తవాన్ని వదిలిపెడతారు. ఇమాజినేషన్ వాళ్ళు ఏదేదో ఊహించుకుంటారు, వాళ్ళు ఊహే సరి అనుకుంటారు, ఆ రకంగా జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. ఇది ఏమాత్రం సరికాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఏమాత్రం కూడా సరికాదు. ఇమాజినరీ వరల్డ్లో ఉండడం ఏమాత్రం సరికాదు. భార్య భర్తలు అన్న తర్వాత దేవుడు అంటున్నాడు, మీరు ఏక శరీరులై సంతోషంగా కలిసి జీవించండి అని. చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే భార్య భర్తలు సిట్ అండ్ టాక్, కూర్చోండి మాట్లాడుకోండి. కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఇద్దరు చేతులు ఏముండాలి? బైబిల్ ఉండాలి. ఊరికి మాట్లాడేది కాదు, ఇద్దరు చేతులను బైబిల్ పెట్టుకోండి. బైబిల్ ఆధారం చేసుకొని మాట్లాడండి. మాట్లాడే మాటలో న్యాయం ఉండాలి. అప్పుడు సమస్యలు పరిష్కారం అయిపోతాయి. అంతేకాని అనేక మంది స్త్రీలు ఏం చేస్తారంటే ఊరికనే మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు, ఇంకంతే భర్తతో మాట్లాడడమే టోటల్గా వదిలేస్తారు, భర్తతో కలిసి ఉండడమే మానేస్తారు. అప్పుడు ఆ కుటుంబంలో నెమ్మది ఉంటుందా? శాంతి ఉంటుందా? సమాధానం ఉంటుందా? ప్రియమేంటి దేవుని బిడ్డలారా చెప్పండి. కాబట్టి ఇది ఏమాత్రమో మంచిది కానే కాదు. కాబట్టి ఆమె ఏమి సాధించింది భూమి మీద? ఏమీ సాధించలేదు. బిడ్డల జీవితాన్ని నాశనం చేసేసింది, బిడ్డలకి చదువు లేకుండా చేసింది. ఎప్పుడు తల్లిదండ్రులు తిప్పుతూ ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయింది, పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ లేకుండా పోయింది, చదువుకోలేదు వాళ్ళు. భర్త ఒక గొప్ప సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్, ఈమె కూడా చదువుకున్న జ్ఞానవంతురాలే, కానీ కుటుంబం ఏ రకంగా నాశనం అయిపోయిందో చూడండి. ఒకే రీజన్, దేవుడి మాట వినలేదు. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్న మాట వినలేదు. కుటుంబం నాశనం అయిపోయింది, ఆమె జీవితం నాశనం అయిపోయింది. కాబట్టి పిల్లల ఎడ్యుకేషన్ లేకుండా పోయింది, ఇన్కంప్లీట్. మరి ఆ భర్తకి ఎంత బాధ అవుతుంది? గొప్పగా చదువుకున్నాడు, గొప్ప ఉద్యోగం చేసేవాడు, ఎన్నెన్నో కలలు కని ఉంటాడు, నా బిడ్డలు గొప్పలు అవ్వాలి అని. ఏమీ లేకుండా, చదువే లేకుండా చేసి చనిపోయింది ఆమె. తర్వాత పిల్లలకు వివాహమే కాలేదు, అప్పుడే పోయింది.
అప్పుడే వెళ్ళిపోయింది. తల్లిదండ్రులు అన్న తర్వాత పిల్లల్ని బాగా చదివేయాలి, వాళ్ళకు మంచి జ్ఞానవంతులుగా చేయాలి, గొప్ప గొప్ప డిగ్రీలు పొందుకోవడానికి సహాయపడాలి, తర్వాత ఉద్యోగాలు పెట్టి ఇవ్వాలి, వాళ్ళకి మంచి సంబంధాలు వెతికి వివాహం చేయాలి. వివాహమైన తర్వాత కూడా కొన్ని ఇక్కఫ్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని సరిచేసే వరకైనా బ్రతికుండాలి తల్లిదండ్రులు. కానీ మధ్యలోనే వదిలిపెట్టి వెళ్ళిపోయింది. పిల్లల చదువు స్పాయిల్, వాళ్ళకి వివాహం కూడా కాలేదు. మరి ఏం సాధించినట్టు? భయంకరమైన ఘోరమైన దుర్మరణాన్ని కొని తెచ్చుకున్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్లాంటి పరిస్థితి మీకు వచ్చేదొద్దు అనేటువంటి కారణాన్ని బట్టి నేను ఈ విషయాలన్నీ మీకు తెలియజేస్తున్నాను. మీరు అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు, ఈయన బైబిల్ అని వాక్యాలు చెప్పడు, ఊర్లో ఉండే కథలన్నీ చెప్తాడు అనుకోవచ్చు. బుద్ధి లేని అజ్ఞానులు అలా ఆలోచిస్తారు. నేను బైబిల్లోని వాక్యమే చెప్తున్నాను, వివరిస్తున్నాను అంతే. వాక్యం బాగా అర్థం అవ్వాలంటే వివరించాలి. అసలు ఈ చిన్న విషయం ఎంతోమందికి తెలియదు తెలుసా మీకు? మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, యెహోవాను ఆశ్రయించటం మేలు అన్న మాటకు అర్థమే తెలియదు ఎంతోమందికి. మీరు కావాలంటే టెస్ట్ చేయండి, ఎవరైనా అడిగి చూడండి, మీ బంధుమిత్రులు ఎవరైనా అడగండి, యెహోవాను ఆశ్రయించటం మేలు ఉంటుంది కదా బైబిల్, ఏం దీనికి అర్థం అడిగి చూడండి. తప్పు చెబుతారు వాళ్ళు ఏమంటారు? ఏం లేదు, దేవుడికి భయపడి జీవించాలి అంటారు, దేవుడి మందిరానికి పోవాలి అంటారు, దేవుడిని ఆరాధించాలి అంటారు, దేవుడికి ప్రార్థన చేయాలి అంటారు, కూటాలలో కలుసుకోవాలి, దేవుడి వాక్యం వినాలి, ఇంతే చెప్తారు. కానీ దేవుడు మాట ప్రకారమే నువ్వు జీవించాలి అన్న సత్యాన్ని నీకు అనేక మంది తెలియదు, చెప్పలేరు మీకు. కాబట్టి ఇవన్నీ చాలా అమూల్యమైన విషయాలు. జాగ్రత్తగా ఈ విషయాలన్నింటినీ మీ హృదయాలలో పదిలపరచుకోండి. ఆ స్త్రీ ఏ రకంగా తన కుటుంబాన్ని నాశనం చేసి దుర్మరణాన్ని కొని తెచ్చుకున్నదో అలా మీరు జీవించేదొద్దు. మీరు దేవుడికి మహింకరంగా జీవించండి, దేవుడి మాట వినండి. కీర్తనలు 118 అధ్యాయం 8వ వచనాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. మనుష్యులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నీ తల్లిదండ్రులైనా సరే, నీ అక్క చెల్లెలైనా సరే, నీ అన్నదమ్ములైనా సరే, నీ ఇతర కుటుంబస్తులైనా సరే, నీ బంధుమిత్రులైనా సరే, దేవుడి మాటకి విరోధంగా నీకు నేర్పించినారంటే వాళ్ళ మాట వినొద్దు, అది దీని అర్థం. మనుష్యులను నమ్ముకోవద్దు, యెహోవాను ఆశ్రయించు అంటే యెహోవా చెప్పిన మాటల ప్రకారం నువ్వు జీవించు, అప్పుడు నీ జీవితం సక్సెస్ఫుల్గా ఉంటుంది. నువ్వు ఎక్కువ కాలం దీర్ఘాయుష్మంతురాలుగా ఈ భూమి మీద జీవించగలవు. నువ్వు నీ పిల్లలను చూడగలవు. నీ పేరు ఈ భూమి మీద నిలబడేలాగా నువ్వు జీవించగలవు. దేవుడికి మహింకరంగా నువ్వు సంతోషంగా జీవించగలవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెప్పబడిన మాటలు వ్యర్థమైపోకుండానట్లుగా ఈ మాటలు మీ హృదయాలలో పదిలపరచుకోండి. ప్రతినిత్యము దేవుడు ఆజ్ఞల ప్రకారం జీవించి దేవుని యొక్క కృపను, ఆశీర్వాదాలను పొందుకొని ఈ భూమి మీద ఉన్నంత వరకు నెమ్మది, శాంతి, సమాధానం, సంతోషాలతో జీవించడమే కాక పరలోక రాజ్యంలో వారసత్వం పొందుకొని యుగ యుగములు దేవునితో కలిసి నెమ్మది, శాంతి, సమాధానం, సంతోషంగా జీవించడానికి ప్రయత్నించమని ప్రియుడు నజరేయుడైన యేసు ప్రభువు యొక్క అత్యున్నతమైన నామములో అతి వినయంతో బతిమలాడి వేడుకుంటున్నాను. ఒక చిన్న ప్రార్థనతో నేను ముగిస్తాను. మహాపరిశుద్ధుడకు మా పరలోకపు తండ్రి యెహోవా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రేమ, దయా, కనికరం కలిగినటువంటి మా ప్రభువా, మా ప్రియరక్షక, మా కోసం ప్రాణం పెట్టి తిరిగి 3వ రోజు లేచినటువంటి మా గొప్ప దేవ యేసయ్యా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మనుష్యులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించట మేలు అనేటువంటి అమూల్యమైనటువంటి వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి మీరు చూపించినట్టు కృపను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఈ దీన సేవకుని ద్వారా అనేకమైనటువంటి అమూల్యమైనటువంటి మాటలను తండ్రి మీరు పలికి ఉంటున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. ఈ వాక్యాలు విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా
ఆ మాటలను తిరస్కరించకుండా మాటలను స్వీకరించి వారి హృదయాలలో పదిలపరుచుకొని ప్రతినిత్యము తండ్రి మీ మాటల అనుసారంగా జీవించడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా వారి వారి కుటుంబాలను కట్టుకొని మీకు మహిమకరంగా ఈ భూమి మీద ఉన్నంత వరకు నెమ్మది, శాంతి, సమాధానం, సంతోషాలతో సంతోషంగా జీవించేదిగా మాత్రమే కాక పరలోక రాజ్యంలో వారసత్వం పొందుకొని యుగయుగములో మీతో కలిసి సంతోషంగా జీవించేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రియుడు నజరేయుడైన యేసు ప్రభు వారి అత్యున్నతమైన నామములో అతి వినయంతో బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడి రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.